ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పాల్గొన. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాము హడావిడి మొత్తం బ్యాచ్ అంతా అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలానే ఉంది. ఏం లేదంటే మళ్ళీ కొడతారు. ఈరోజు మేము ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి చక్కగా బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము. స్టార్టింగే బీచ్ అని కాదు, ఎస్ఆర్ఎంటీ మాల్ పిల్లల్ని అలా పార్క్ అది తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా మా షన్ను అయితే సరిపోయారండి, బరకాలు ఇంకా వాటర్ టిన్స్ అవన్నీ కూడా ఇచ్చేసారు. ఇంకా అమ్మమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, మా నానమ్మ వాళ్ళు ఇంకా అందరూ కలిసి అయితే మేమైతే వెళ్ళిపోయాము. మా నమ్మగారు కూడా హాయ్ చెప్పారు. ఇంకా ఫైనల్లీ మా షన్ను ఈరోజు సాటర్డే కదా అని చెప్పేసి సుబ్బయ్య హోటల్ నుంచి బుట్ట భోజనాలు కూడా తీసుకొచ్చాడు. ఆల్మోస్ట్ మేమైతే 30 మెంబర్స్ ఉండే పిల్లలతో కలిపి. అండ్ అంతేకాదండి, ఇంకా 5 ప్యాకింగ్స్ అయితే తీసుకున్నాము. ఎక్కువ తినే వాళ్ళకైతే 3 మెంబర్స్కి వస్తుందంట, లిమిట్గా తినే వాళ్ళకైతే 5 మెంబర్స్ వస్తుందంట. ఇంకేదేమైనా సరే అడ్జస్ట్ అయిపోదామని చెప్పేసి 5 బుట్టలు అయితే తీసేసుకున్నాము. ఫైనల్లీ ఎవరు హడావుల్లో వాళ్ళు ఉన్నారండి. నిజం చెప్పాలంటే అందరినీ గ్యాదర్ చేసుకుని ఇలా మీట్ అవ్వడం అంటే చాలా పెద్ద ప్రాసెస్. ఇంత కష్టం ఉంటుందని తెలిస్తే స్టార్టింగ్లోనే ఆగిపోదాం. ఫైనల్లీ మేము వచ్చేసరికి 11:30, 12 అలా అయింది. అప్పటికే మా అక్క వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అయితే వచ్చేసారు. ఇక్కడ సమ్మర్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. చాలా హ్యాపీగా అనిపించింది. ఏదేమైనా సరే మా అక్క వాళ్ళ పిల్లలు మేమందరం చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. ఇలా సమ్మర్లో గెట్ టుగెదర్ కింద ప్లాన్ చేసుకుని ఫ్యామిలీ అంతా కలిసి ఒక్క చోటే ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. ఇంకా మా పండు వీళ్ళందరూ కూడా, మా అన్నయ్య కూడా చాలా మంచిగా అయితే అందరినీ మోటివేషన్ చేశాడు. ప్రతి ఒక్కరు డల్గా ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్నెస్గా అయితే ఉన్నారు. ఇక్కడ నావీ అనే ప్లేస్ దగ్గర బీచ్ రోడ్కి దగ్గరలోనే టెంపుల్ ఏదో ఉందంట. అక్కడ అనుకున్న కోరికలు జరుగుతాయంట. మావయ్య వాళ్ళు ఇక్కడ బోరు వేశారంట. మేము కట్టించుకున్న ఆటోలో అయితే కొంచెం మంది వచ్చేసాము. ఇంకా ఎస్ఆర్ఎంటీ మాల్ చూసేసిన తర్వాత అక్కడ ఒక ఆటో పెట్టుకుని ఫైనల్లీ వచ్చేసాము. ఇంకా మా అత్తయ్య వాళ్ళకి, మా పిన్ని వాళ్ళకి మేమైతే ఒక ఆటో సపరేట్గా పెట్టేసాము. మొత్తం టోటల్ 3 ఆటో మెంబర్స్ అయితే వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత హడావిడి అయిపోయింది. ఇంకా అందరికీ కూడా చాలా ఆకలి వేసేసింది. బరకం అయితే వేసేసారు. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అని అనుకున్నాం. కానీ అంతా ఆల్ సెట్ అని చూసే వాళ్ళకి చేసే వాళ్ళ లోకో అంటారు కదా. ఎన్నైనా సరే ఎవరైనా సరే చెప్తారు. బట్ కష్టం విలువ కష్టపడి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకు పదే ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది ఏమనుకుంటున్నారా, పని ఏం లేదు, మమ్మల్ని వీడియోస్లో తీసుకొచ్చి వైరల్ చేయొద్దు అని. వీడియోస్లో కనిపించినంత మాత్రాన ఏమైపోదండి. బట్ ఎవరికి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. అందరినీ ఒకే మైండ్ సెట్లో ఉండమని నేను చెప్పట్లేదు. బట్ ఏదైనా వీడియో వైరల్ అయితే సారీ మమ్మల్ని పెట్టకు, మమ్మల్ని అవాయిడ్ చేసేంటే సరిపోతుంది. జస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ మన మెమరీస్ కోసం మనం తీసుకుని దాచుకున్నప్పుడు అందులో తప్పే ఉందో నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది వీడియోస్ తీయొద్దని కూడా చెప్పారు. బట్ వాళ్ళైతే కొంచెం అవాయిడ్ చేసేసాను. చాలామంది పని ఏం లేదు, వీడియోస్ తీయడమే నీకు పని కదా అన్నారు. అది కూడా ఒక ఆర్ట్ అని నేర్చుకోండి. ఒక 2 సెకండ్స్ మా చెల్లి బర్త్డే రోజు సర్ప్రైజ్ చేద్దామని ఎంటైర్ ఫ్యామిలీని కాంటాక్ట్ అయ్యి నేను రిస్క్ చేసి మరి ప్రతి ఒక్కరిని ఎప్పుడు మాట్లాడలేని వాళ్ళతో కూడా మాట్లాడి ఒక 2 సెకండ్స్ సెల్ఫీ కెమెరా పెట్టుకుని వీడియో హ్యాపీ బర్త్డే జాను అని పెట్టమంటేనే వాళ్ళకి ఏదో తెలియని ఇబ్బంది కలిగినట్టు అనిపించి నో ప్లీజ్ ఏం అనుకోవద్దు అని అన్నారు. ఒక కెమెరా ముందు ఒక 2 to 3 సెకండ్స్ మీరు ఉండలేకపోతున్నారు. అలాంటిది 24 hours నేను ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ షూట్ చేసి నేను అప్లోడ్ చేసుకుంటున్నానంటే నాకెంత ధైర్యం ఉందో చూడండి. అలానే ఎవరిని తక్కువ అంచనా వేయట్లేదు. నా వే ఆఫ్ కంటెంట్లో నేను వెళ్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో ప్రతి ఒక్కటి షేర్ చేసేయాలనిపిస్తుందండి. మ్యాక్సిమం నేను వీడియోస్ స్టాప్ కూడా ఇందుకే చేసేసాను. ఎందుకంటే కనుక 99% సపోర్ట్ ఇస్తే పర్వాలేదు, 99% డిక్రీజ్ చేసేస్తున్నారు. సో ఎదుటివారు డిక్రీజ్ చేశారు కదా అని మనం కుంగిపోకూడదు. మనంతటా మనమే లేచి మళ్ళీ సక్సెస్ అనేది సాధించాలి అని చెప్పేసి నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మా అక్క ఇక్కడైతే సాంబార్ అంటుంది, నేనైతే రైస్ పట్టుకుని తిరుగుతున్నాను. బుట్ట భోజనాల్లో ఎన్ని వెరైటీస్ వచ్చాయో చెప్పిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ రైస్ అయితే బుట్ట నిండా ఇచ్చేసారండి. తర్వాత కొంచెం పులిహోర, కొబ్బరి అన్నం అండ్ అలానే బిర్యానీ, బాదుషా, పూరి, బొబ్బట్టు అండ్ అలానే పప్పు, టమాటో సాంబార్ అండ్ పునుగులు, మునక్కాయ కర్రీ, గోంగూర పచ్చడి, కరివేపాకు పొడి, కంది పొడి, కర్డ్ అండ్ అలానే మజ్జిగ పులుసు కూడా ఇచ్చారు. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే మీరు కమెంట్ చేసేయండి. మా మమ్మీ లాస్ట్లో మా అక్కని ప్లేట్ పట్టుకోమని ఇస్తే పాడేసిందంటే ఇంకా ఫైనల్లీ బుట్టలో అయితే తినేస్తున్నారు. మా మామయ్య వాళ్ళు తిట్టారు, ఎందుకు అలా తింటున్నావు అని చెప్పేసి. అక్కడ ప్లేట్స్ కూడా చాలా తక్కువ వచ్చాయి. ఇంకా మా వారు కూడా
ఫినిష్ చేసేసుకొని అక్కడ కాకినాడ వర్క్ వచ్చేసారు. ఇంకా మా మరిది మేమందరం కూడా లాస్ట్లో అయితే తింటున్నాము. అందరికీ ఫుల్ ఫ్లెజ్డ్గా పెట్టామని మేమైతే అనుకుంటున్నాము. తినేసిన వాళ్ళందరూ గుడి దగ్గరికి అయితే వెళ్ళి కూర్చున్నారు. ఇక్కడ మా అక్క దేవుడి టెంపుల్ దగ్గర గత్తర్ చేయకూడదు అని చెప్పేసి ఆకులు ప్లేట్లు అన్నీ కూడా వేరేస్తుంది. అది నిజంగా చాలా మంచి పద్ధతి. మేమందరం తిన్నవి తనకి ఎంతో పుణ్యం కలుగుతుంది, ఎందుకంటే అన్నీ తనే తీసి పాడేసింది కాబట్టి. ఫైనల్లీ భోజనాలు కూడా అయిపోయినాయి. మా అన్నయ్య గారు మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా వాలీబాల్ అయితే ఆడుకుంటున్నారు. ఇంకా ఫైనల్లీ అలా అలా సెట్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళ ఆటోస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు. ఫైనల్లీ ఇంకా బీచ్ దగ్గర రఫ్ ఆడించేయాలి అనుకున్నాము. బట్ ఆటో అయితే 2 ట్రిప్స్ అయితే వేశారు. ఫస్ట్ ట్రిప్ అయితే వెళ్తుంది, ఇంకొంచెం మేమైతే మూవ్ అవుతున్నాము. ఈలోపు సెకండ్ ట్రిప్ ఆటో కూడా వచ్చింది. బీచ్ దగ్గర అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఎప్పుడు కార్తీక్ పుట్టిన 1 ఇయర్కి ఇలా ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి వెళ్ళాము. మళ్ళీ లాస్ట్ ఇయర్ పొంగల్కి అనుకుంటా వాగ్దేవి 1 ఇయర్ బేబీ అప్పుడు వెళ్ళాము. అప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ బీచ్ దగ్గర కూడా ఏం లేవండి, పిల్లలు కొనాలి అంటే కనుక చచ్చిపోతాం నిజంగా. అక్కడ కూడా ఐస్ క్రీమ్స్ అండ్ పల్లీలు వచ్చి అవే తీసుకున్నాము. ఇంకా ఫొటోస్ కూడా అడిగాము. అక్కడ మేమిద్దరం అక్కడ చూడలేము. ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి బీచ్లో ఎంజాయ్ చేయబోతున్నాం. మీరు కూడా ఎప్పుడైనా ఇలా కామెంట్ చేసేయండి, చూపిస్తాను. మా వదిన, మా అక్క, మా చెల్లి, మా అక్క మా కోసం ఎంతో శ్రమ పడి వచ్చింది. స్మైల్ స్మైల్. సో ఫైనల్లీ నేనైతే అందరినీ పరిచయం చేసేసాను. అందరూ మీకు తెలిసిన వాళ్ళే. ప్రతి వీడియోలోని ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు షేర్ చేస్తూ ఉంటాను కదా. ఫైనల్లీ మా వారైతే చాలా లోపలికి వెళ్ళిపోయారు. మా మధ్య గారు కూడా చాలా రిస్క్ చేసి వచ్చారు, ఎందుకంటే అప్పుడే షిఫ్ట్ అయిన తర్వాత వచ్చారు డైరెక్ట్ బీచ్ దగ్గరికి. ఎనీవేస్ ఫ్యామిలీ అంతా కలిస్తే అంతకు మించి హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. ప్రతి ఒక్కరూ ఇలానే ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇదంతా స్పాన్సర్ చేసింది ఎవరో కదండి, మా షన్నుయే. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు. భోజనాల దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, పిల్లల్ని సేఫ్గా చూడడం దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి ఆటోస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా తనే షేర్ చేశాడు. ఇంకా మా అక్క కూడా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసింది. మా మరిది కూడా చాలా మంచి సజెషన్స్ అయితే ఇచ్చాడు. చాలామందికి నేను చెప్పాల్సింది ఒకటేనండి, ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు మీకు వీళ్ళనైతే చేతనైతే సహాయం చేయండి, లేకపోతే కామ్గా ఉండండి. వాళ్ళని ఎదురు ప్రశ్నలు వేయొద్దు. ఎందుకంటే కనుక చాలామందికి వచ్చేది చాలా ఇరిటేషన్. నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు, బిజినెస్ చేస్తున్నావు కదా, ఎంత పాపులర్ అయ్యావని. అయ్యే టైం వస్తే ఖచ్చితంగా అవుతాము. ఏదో నా బిజినెస్ అలా సాగుతుంది. అలా అని ఎక్కువ సాగుతుందని నేను చెప్పట్లేదు, అలా అని తక్కువ అని నేను అసలు చెప్పట్లేదు. యావరేజ్గా మిడిల్లో అయితే వెళ్తుంది. నాకుండే కస్టమర్స్ నాకు ఉంటున్నారు. ఈ మంత్లో అయితే చాలా ఎక్కువ ఆర్డర్సే ప్లేస్ చేశాను, ఎందుకంటే సమ్మర్ కదా. ఫుల్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఫైనల్ ఒక ఫ్యామిలీ పిక్ కూడా తీసుకున్నాము. ఎక్కడికి వచ్చామంటే బీచ్కి వచ్చామని మా వాళ్ళందరూ సరదాగా చెప్పారు. అంతే కదండి, షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఫుల్ వీడియో చూడలేని వాళ్ళు షార్ట్ వీడియో కూడా చూడొచ్చు. అండ్ ఫైనల్లీ ఇలా ట్రైన్ ఆట ఆడుకున్నాము. ఎప్పుడో చిన్నప్పుడు మా అక్క వాళ్ళు మా ఇంటికి సెలవులకు వచ్చినప్పుడు ఒకసారి తీసుకుని వెళ్ళాము, అప్పుడైతే ఆడుకున్నాం. మళ్ళీ ఇది స్టార్టింగ్. నిజంగా ఇంకా చాలామంది మిస్ అయ్యారండి. ఇది ఒక్కటే ఫ్యామిలీ కాదు, ఇంకా మా అమ్మమ్మ, అక్క చెల్లెలు, పిల్లలు ఇంకా చాలామంది రాలేదు. ప్రస్తుతానికైతే ఉన్న వాళ్ళం మేమే. ఇంకా మేమే అయితే ఎంజాయ్ చేసాం. లాస్ట్లో కబడ్డీ కూడా ఆడాము, బాల్ ఆట కూడా ఆడుకున్నాము. ఇంకా మా ఆంటీ అయితే రాలేదు, అప్పుడే హైదరాబాద్ వెళ్ళి వచ్చారు. ఇంకా మా పక్కన ఆంటీని అయితే తీసుకుని వచ్చాము. ఇంకా మా సిస్టర్ వాళ్ళకి ఎవ్వరికి కాల్ చేయలేదు. కాల్ చేసుంటే వాళ్ళు కూడా వద్దురేమో. ఇదంతా కూడా 2 డేస్లోనే జరిగిపోయింది. ఆల్రెడీ ప్లానింగ్ అయితే సర్ప్రైజ్ కాదు, అంటే సడన్ కాదు. 1 వీక్ నుంచి మేము డిస్కషన్స్ అయితే గ్రూప్లో చేసుకుంటున్నాం. బట్ రెస్పాన్స్ అయిన వాళ్ళు మాత్రమే వచ్చాము. చాలామంది రెస్పాన్స్ అయిన వాళ్ళు కూడా రాలేదు. ఇంకా మా బావ అయితే రాలేదు, తనే స్టార్ట్ చేశాడు, మీరు వెళ్తే చెప్పండి అని. అప్పుడే గ్రూప్ అయితే స్టార్ట్ చేసాము. బట్ తనైతే రాలేదు. తనకు తగ్గ రీజన్ అయితే చెప్పాడు. ఇంకా మా మామయ్య వాళ్ళ అబ్బాయి అండ్ మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూడా వచ్చారు లాస్ట్లో. ఇంకా ఫైనల్లీ అలా కబడ్డీ అయితే ఆడేసుకొని అక్కడ పల్లీలు తీసుకొని తలో ప్యాకెట్ తినేసి ఎవరు ఆటోస్ మీద వాళ్ళు అయితే వెళ్ళిపోయాము. నిజంగా మీకేమనిపించిందో, మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి.
ప్రతి ఒక్కటి ఏదో ఒక రూపంలో షేర్ చేయాలి, మీ అందరికీ తెలియాలని. ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుందా అని అనిపించేలాగా ఉంటుంది. ఈసారి మీరు వెళ్ళకపోయినా నెక్స్ట్ టైం అయినా మీ ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి వెళ్ళాలని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఈ సమ్మర్లో ఫుల్ వీడియో పిల్లలతో మేము ఎంజాయ్ చేసింది ఇది ఒక్కటే అప్లోడ్ చేయగలిగాను. నాకున్న బిజీ షెడ్యూల్, ఎందుకు అంత బిజీ షెడ్యూల్ అంటున్నానంటే ఇప్పుడే కొత్తగా సపరేట్ రావడం, అంతేకాకుండా బిజినెస్, ఈ పికిల్స్, ఈ ఆర్డర్స్, డిస్పాచెస్ ఇంక ఇవన్నీ సరిపోయాయి. ఫుల్ డే వ్లాగ్ కూడా షూట్ చేయలేకపోతున్నాను. సో ఇంకా ముందు డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేసేస్తాను. మీకు నచ్చకపోయినా, మీరు చూసినా చూడకపోయినా ఖచ్చితంగా సంతోషి పల్లికొండలో ఫుల్ డే వ్లాగ్స్ అయితే పెట్టేస్తాను. చాలామంది సపరేట్ వెళ్ళిన తర్వాత వ్లాగ్స్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇంకా పిల్లలతో సమ్మర్లో ఫుల్గా వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తున్నాను. మొబైల్ అనేది ఏదో అలా షూట్ చేస్తున్నాను, పిల్లలకి ఏదైనా చేసిన రెసిపీస్ అవి పోస్ట్ చేస్తున్నాను అంతే తప్ప వ్లాగ్స్ అయితే తీయట్లేదు. వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము. ఇంక ఇయర్ పాపను కూడా స్కూల్లో వేద్దాం అనుకుంటున్నాము. చూడాలి అది కూడా ఎంతవరకు వస్తుంది ఏంటనేది. ఈలోపు ఇక్కడ అల్లుళ్ళతో మా మమ్మీ డిస్కషన్స్ పెట్టారు వెళ్ళడం కోసం. అంటే ఇంకా ఎక్కడికైనా ప్లేసెస్ తిరుగుదామా అని చెప్పేసి, వద్దు ఇలా బాగోదు అని చెప్పేసి ఫైనల్లీ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేసి, ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను.